ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధారం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుతున్న సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనము. మరియు ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమానుడు పశ్చాత్తాపపరుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మరియు ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమానుడు పశ్చాత్తాపపరుడు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగచేసి వారిని ఆశీర్వదించును. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 35వ వచనంలో తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు, ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమం అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతునందును గాక. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనం యెహోవా యందు నీతి బలములు ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యుద్ధకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడు వారందరూ సిగ్గుపడుదురు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినపడు చేయుచున్నాడు. భూమి ఆకాశం వణుకుచున్నవి, అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయమగును, ఇజ్రాయేలుకు దుర్గముగా ఉండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనము నమ్మదగిన వారమునైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయనేరడు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము, మహాత్యమును పరాక్రమను ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. చివరిగా ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో నన్ను బలపరచువని అందే నేను సమస్తమును చేయగలను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మీ యందు మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.